మెహదీపట్నం నుంచి శంషాబాద్ వెళ్లే వాహనదారులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేయనున్నారు. ఇప్పటికే దీనికి సంబంధించిన క్లియరెన్స్ కూడా సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ఇచ్చినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన పూర్తి సమాచారం మా ప్రతినిధి శ్రవణ్ అందిస్తారు. దాదాపు దశాబ్ద కాలం క్రితం ఏర్పాటు చేసినటువంటి పీవీ ఎక్స్ప్రెస్ హైవేకు మొదటిసారి హెచ్ఎండి అధికారులు మరమ్మతులు చేయనున్నారు. ప్రస్తుతం నేను పీవీ ఎక్స్ప్రెస్ హైవే వద్ద ఉన్నాను. దాదాపుగా 11.6 కిలోమీటర్ల మేర ఉన్నటువంటి ఈ పీవీ ఎక్స్ప్రెస్ హైవేకి ఒకవే అంటే శంషాబాద్ నుంచి మెహదీపట్నం వెళ్లే రూట్ను పూర్తిగా హెచ్ఎండి అధికారులు క్లోజ్ చేయనున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే సైబరాబాద్ పోలీసులకు కూడా వివరాలు తెలియజేయడం జరిగింది. వారి దగ్గర నుంచి కూడా క్లియరెన్స్ తీసుకున్నారు. ఈ నెల 22వ తేదీన అంటే నిన్నటి నుంచే దీనికి సంబంధించినటువంటి సైన్ బోర్డ్స్ కూడా ఏర్పాటు చేస్తామని హెచ్ఎండిఏతో పాటు సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు కూడా తెలియజేసినటువంటి పరిస్థితి. కానీ ఇప్పటివరకు ఎలాంటి సైన్ బోర్డులు కూడా ఇక్కడ ఏర్పాటు చేయలేదు. శంషాబాద్ నుంచి మెహదీపట్నం వెళ్లే రూట్ మాత్రం క్లోజ్ చేయనున్నారు. దాదాపుగా మూడు నెలల పాటు ఈ రూట్కి సంబంధించి మరమ్మతులు జరగనున్నాయి, రోడ్డు మరమ్మతులు. ఎందుకంటే ముఖ్యంగా మనం గమనించవచ్చు, గత కొన్ని రోజుల నుంచి కూడా ఈ పీవీ ఎక్స్ప్రెస్ పైన రోడ్డు ప్రమాదాలు పెరిగిపోతూనే ఉన్నాయి. ముఖ్యంగా దీనికి సంబంధించి రోడ్డు బాగాలేదని చాలా ఆరోపణలు వినిపించాయి. ఈ రోడ్డును బాగు చేసేందుకు హెచ్ఎండి అధికారులు నడుం బిగించారు. వన్ సైడ్ అంటే శంషాబాద్ నుంచి మెహదీపట్నం వెళ్లే పూర్తిగా ఈ రూట్ పూర్తిగా రోడ్డు మరమ్మతులు పూర్తయిన తర్వాత మరో సైడ్ అంటే మెహదీపట్నం నుంచి శంషాబాద్ వెళ్లే ఏదైతే రూట్ ఉంటుందో దానికి మరమ్మతులు చేస్తారు. ఈ ఎక్స్ప్రెస్ ఈ వేకి సంబంధించి రూట్ సైన్ బోర్డ్ పెట్టి దాని తర్వాత ఈ రోడ్ పూర్తిగా క్లోజ్ చేయనున్నట్టుగా కూడా సైబరాబాద్ ట్రాఫిక్ డీసీపీ విజయ్ కుమార్ కూడా మనకి తెలియజేసినటువంటి పరిస్థితి. ఈ 11.6 కిలోమీటర్ల మేర ఉన్నటువంటి ఈ పీవీ ఎక్స్ప్రెస్కి సంబంధించి శంషాబాద్ నుంచి మెహదీపట్నం వెళ్ళేటువంటి రూట్ పూర్తిగా క్లోజ్ చేయనున్నారు. వారం రోజుల్లో అవేర్నెస్ క్రియేట్ చేసిన తర్వాత ఈ ఫ్లైఓవర్కి సంబంధించి వన్ వే క్లోజ్ చేయనున్నట్టుగా కూడా సైబరాబాద్ ట్రాఫిక్ డీసీపీ విజయ్ కుమార్ తెలియజేసినటువంటి పరిస్థితి. కానీ మెహదీపట్నం నుంచి శంషాబాద్ ఎయిర్పోర్ట్కి వెళ్ళేటువంటి వారికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా మేము ఏర్పాట్లు చేస్తున్నామని అధికారులు చెప్పినటువంటి పరిస్థితి. ఒకవైపు నేను చూపించేటువంటివి ఆ వైపు శంషాబాద్ నుంచి మెహదీపట్నం వెళ్ళేటువంటి రూట్కి 3 నెలల పాటు మరమ్మతులు చేయనున్నారు. దాని తర్వాత ఇక్కడ మరో రూట్ మెహదీపట్నం నుంచి శంషాబాద్ వెళ్ళే రూట్కి ఇక్కడ మరో 3 నెలలు అంటే టోటల్గా దాదాపుగా 6 నెలల పాటు ఈ రోడ్డు మరమ్మతులు జరగనున్నాయి. కానీ మెహదీపట్నం నుంచి శంషాబాద్ వెళ్లే వారికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఖచ్చితంగా వాళ్ళకి రోడ్డు క్లియరెన్సే ఉంటుంది. ఒకవేళ ఈ సైడ్ ఏదైతే మరమ్మతులు చేసే సమయంలో అక్కడ వాళ్ళు వచ్చే వాళ్ళు కూడా ఆ రోడ్డు గుండా వస్తారని ఇప్పటికే అధికారులు కూడా చెప్పడం జరిగింది. ప్రజలకు మాత్రం అవగాహన కల్పించేందుకు వారం రోజుల పాటు దీనికి సంబంధించినటువంటి సైన్ బోర్డు ఏర్పాటు చేసి దాని తర్వాత ఫ్లైఓవర్కి సంబంధించినటువంటి ఒక వైపు క్లోజ్ చేస్తామని హెచ్ఎండి అధికారులతో పాటు సైబరాబాద్ పోలీసులు చెప్తున్నటువంటి పరిస్థితి. ఇది పీవీ ఎక్స్ప్రెస్ హైవేకి సంబంధించి రోడ్డు మరమ్మతులకు సంబంధించినటువంటి పూర్తి అప్డేట్. హరికృష్ణతో శ్రవణ్, V6 న్యూస్, శంషాబాద్ నుంచి.